హలో అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి మా అత్తయ్య గారి స్టైల్‌లో అనమాట. ఆవిడే చేస్తున్నారు. సో, ఎలా చేయాలో చూసేద్దాం పదండి. గుత్తి వంకాయకి ముందుగా అయితే వంకాయలనైతే బాయిల్ చేసి పక్కన పెట్టేసుకున్నామనమాట. కొంచెం అంటే ఎక్కువ బాయిల్ చేసుకోకూడదు. ఒక 1-2% బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అంతా ఇప్పుడు మసాలా చూపించారు కదా! అవన్నీ మిక్సీ పట్టేసుకోవాలి. అల్లం వెల్లుల్లితో సహా. దాని తర్వాత ఒక కడాయి పెట్టుకొని కొంచెం అంటే కొంచెమే ఆయిల్ యాడ్ చేయాలి. దాంట్లోనే ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఆ పేస్ట్‌ని యాడ్ చేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. దాని తర్వాత ఈ మసాలా రెడీ అయిపోయింది. గుత్తి వంకాయకి మనకి మసాలా రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు ఈ మసాలాని మనం ముందుగా బాయిల్ చేసుకొని పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా! మధ్య నుండి ఇలా కట్ చేసి అందులో పుచ్చులు ఉన్నాయో లేవో పురుగులు ఏమైనా ఉన్నాయో చూసి దాని తర్వాత దాంట్లోనే ఈ మసాలాని ఫిల్ చేయాలన్నమాట. సో, మీ ఇష్టం. మీరు 2 ఘాట్లైనా పెట్టుకోవచ్చు. లేపోతే ఇలా 3 అయినా పెట్టుకోవచ్చు. కానీ డెఫినెట్‌లీ ఇలా చూసుకోండి. ఎందుకంటే చిన్న వంకాయల్లో పుచ్చులుంటాయి. చిన్న చిన్న పురుగులుంటాయి అందుకని చెప్పి. ఇప్పుడు ఈ మసాలాని మనం దీంట్లో ఫిల్ చేసేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫిల్ చేసేసుకోండి. ఇప్పుడు కూడా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కడాయిలో ఈ వంకాయల్ని హై ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలనమాట. ఎందుకంటే మనం ముందుగానే వంకాయల్ని బాయిల్ చేసుకున్నాం కదా! దాని తర్వాత మనం మసాలా పెట్టాం. మసాలా కూడా మనది కొంచెం ఫ్రై అయ్యే ఉంది. అలానే వంకాయలు కూడా ఉడుకున్నాయి. కాబట్టి హై ఫ్లేమ్‌లో చక్కగా ఫ్రై చేసుకొని వెంటనే తీసి పక్కన పెట్టేసుకోవాలి. దాని తర్వాత ఇదే ఆయిల్‌లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. మనకి గ్రేవీ తగ్గట్టు ఆనియన్స్ యాడ్ చేసుకోండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే గ్రేవీ బావుంటుంది. ఈ వంకాయలు మగ్గిపోయిన తర్వాత అప్పుడు అదే ఆయిల్‌లో ఆనియన్స్ యాడ్ చేసేసుకుంటున్నాం. దాని తర్వాత ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. ఇక్కడ కూడా మీరు కొంచెం కారాన్ని యాడ్ చేసుకోవచ్చు. మనం స్పైసీ ఎక్కువగా తినేవాళ్ళైతే. లేదు కొంచెం ఉల్లిపాయలకు తగ్గట్టు స్పైసీ కొంచెం కారం యాడ్ చేసుకోండి. దాని తర్వాత కారం కూడా ఫ్రై అయిన తర్వాత ముందుగానే ప్యూరీ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీ. ఇది నార్మల్‌గా టమాటోని మిక్సీ చేసి పెట్టుకున్నామనమాట. ఒక 2 టమాటోలు లేకపోతే మన వంకాయల గ్రేవీ తగ్గట్టు ఒక 3 టమాటోలు యాడ్ చేసుకొని మిక్సీ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇది అయిపోయిన వెంటనే ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా! గుత్తి వంకాయలు మసాలా బాగా పెట్టి ఆ వంకాయలని ఇందులో యాడ్ చేసేసుకొని మూత పెట్టి మగ్గించేయడమే. అందులోనూ ఇప్పుడు మెయిన్ ట్రిక్ ఏంటంటే పచ్చిమిర్చి ఉంటుంది కదా మనకి, అవి కచ్చా పచ్చాగానే అంటే ఇలా వెంటనే మధ్యలో కట్ చేసేసి ఇలా యాడ్ చేయడం వల్ల కూరకి ఏ కూరలోనైనా నేను ముందు కూడా చెప్పాను కదా! టేస్ట్ చాలా బావుంటుంది. ఇలా మధ్యలో మనం పచ్చిమిరపకాయలేసి మూత పెట్టి కొంచెంసేపు మగ్గించండి. చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర గార్నిష్ చేసుకొని అంతే ఎంతో సింపుల్‌గా మనకి గుత్తి వంకాయ రెడీ అయిపోయింది. మా అత్తమ్మ గారి స్టైల్‌లో అనమాట. సింపుల్‌గా టేస్ట్ చాలా బావుందనమాట అంతే. మనకి ఎంత గ్రేవీకి తగ్గట్టు దాన్ని దించేసుకోవడమే. ఇప్పుడు నేను దాన్ని టేస్ట్ చేస్తున్నాను. చాలా చాలా బావుంటుంది. నేనెప్పుడూ తింటూనే ఉంటాను గదా! సూపర్. ఇది కూడా బావుంటుంది. ఇది బెండకాయ అనమాట. బెండకాయ ఫ్రై. ఈరోజు మా ఇంట్లో బెండకాయ ఫ్రై, గుత్తి వంకాయ